తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు, 20/11/2024 బుధవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా 2024 కింద ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. ప్రభుత్వం డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అవ్వడం కూడా జరిగింది. మొత్తంగా వచ్చేసి 33 జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే క్లియర్గా అయితే మనకైతే ఒక అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. తాజాగా మీ అందరూ మీ ఖాతాలు అయితే ఈరోజు చెక్ చేసుకోండి. తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. డబ్బులు పడ్డ ప్రతి ఒక్క రైతు తప్పకుండా మీరు ఏం చేశారంటే, అన్న నాకు అమౌంట్ వచ్చింది అన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం అయితే ఈ రోజే చెప్పింది స్పష్టంగా, డబ్బులు అనేవి అయితే అందరికైతే విడుదల చేస్తున్నాం, మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అయితే ఇక్కడ మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఈ రైతు భరోసా అనేది ప్రతి ఒక్కరికి కూడా విడుదల చేశారనమాట. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5 అలా 10 ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో అందరికీ ఒకేసారి విడుదల చేశారు. ఆల్రెడీ నిన్న చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడ్డాయి. ప్రభుత్వమే చెప్పింది, ఏమని చెప్పిందంటే ఈ నవంబర్ చివరి నుంచి మనకైతే విడుదల చేస్తున్నాం అని చెప్పేసి ఆల్రెడీ నిన్నటి నుంచి విడుదల చేశారు. మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చర్చించి మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా విడుదలైంది, ప్రతి ఒక్క రైతులు అయితే చెక్ చేసుకోండి అని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారే నిన్న చెప్పారనమాట. అందరికీ అమౌంట్ పడ్డ తర్వాత ఖాతాలకు అయితే మెసేజ్లు కూడా వస్తాయి, చూసుకోండి. కేవలం ఈ అమౌంట్ అనేది వచ్చేసి కూడా ఎవరికంటే ఇచ్చేది ఈ సాగు చేసే భూములకే మాత్రమే ఇస్తున్నారనమాట. బీడున్న భూములకైతే అమౌంట్ అయితే ఇవ్వట్లేదు. అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి ఏమైనా కలిగి ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అనమాట. కేవలం సాగు చేసే భూమి రైతు ఎవరైతే ఉంటో వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే ఇస్తున్నారు. అమౌంట్ పడ్డ తర్వాత మీరందరూ తప్పకుండా నాకు కామెంట్ చేశారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. కామెంట్ చేయండి అమౌంట్ వచ్చిందన్న అని చెప్పేసి, అప్పుడు నేను కూడా మీకు స్పష్టంగా చెప్తాను అనమాట. ఇంకేమన్నా అప్డేట్స్ వచ్చినా మీకు ఎంత అంటే ఎన్ని ఎకరాలు ఉంటే అమౌంట్ అయితే వచ్చింది మీకు, ఒకవేళ ఇంకా మీకు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా, రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న దాని గురించి కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా పరిష్కారం కూడా చెప్తాను అనమాట. ఓకే, మీకు ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలపండి. అలానే ఈ వీడియోని మిగతా మీ తోటి రైతులకైతే షేర్ చేస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. తప్పకుండా అందరికైతే షేర్ చేసేయండి. ఓకే, మీకు ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అయితే ఇక్కడ ఇక్కడ 7 ఎకరాల వరకే ఇస్తారా, 10 ఎకరాల వరకే ఇస్తారా, 15 ఇస్తారా, 20 ఇస్తారా అన్న డౌట్ గురించి చాలామంది అడుగుతున్నారు నన్ను. ఇంత తక్కువ ఇస్తే ఎలా అన్న అని చెప్పి కూడా చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు అనమాట నన్ను. సో నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వం బడ్జెట్లో అమౌంట్ లేకపోవడం వల్ల ఇలా తక్కువ ఉన్న భూములకి తక్కువ అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది, తక్కువ ఎకరాల వరకు అయితే. ఒకవేళ బడ్జెట్ కనుక ఉండుంటే మాత్రం తప్పకుండా మనందరికైతే ఎక్కువ ఒక 15 ఎకరాల లోపు వరకైనా ఇచ్చేది. కానీ ఇప్పుడు లేకపోవడం వల్లే మొన్న మీరు చూసుకోవచ్చు, ఆర్థిక శాఖని కన్సల్ట్ అయ్యి అక్కడ సుమారుగా 6,000 కోట్లు పైగా కావాలి అని చెప్పేసి అయితే మనకైతే ప్రభుత్వం అడగడమే జరిగింది, అప్పు అడగడమే జరిగిందనమాట. అవన్నీ కూడా మనకి తప్పకుండా తీసుకొని ప్రతి ఒక్కరికి రైతులకి రైతు భరోసా అందించాలనే చూస్తున్నారనమాట. ఆల్రెడీ రుణమాఫీ ఇవన్నీ చేయడం వల్ల అమౌంట్ లేదు అని చెప్పేసి మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇలా వీళ్ళైతే ఇవి చెప్తున్నారనమాట. ఒకవేళ మనకి రైతు భరోసా అనేది ముందే పెట్టుంటే బెస్ట్ అనుకున్నారా, లేకపోతే రైతు రుణమాఫీ చేయడమే మంచిది అనుకున్నారా, మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలపండి. నేనైతే రుణమాఫీ అనేది మెయిన్ కాకుండా మెయిన్ వచ్చేసి మనకి రైతు భరోసా అనేది మనకి మెయిన్ అనమాట, పంట మనకి సాగు వేసే ముందు. సో నేనైతే అది ఇవ్వడం బెస్ట్ అనుకున్నాను. ముందు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా అయితే తెలపండి ఒకసారి, మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి. ఓకే, ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.